జగద్గురువుగా వచ్చినటువంటి కృష్ణ పరమాత్మ ప్రస్థానత్రయంలో ఒకటైనటువంటి భగవద్గీతని లోకానికి అందించాడు. ఆ భగవద్గీత చదువుకున్నటువంటి కారణం చేత మనకి అజ్ఞాన తిమిరములు తొలగపోయి జ్ఞానప్రకాశము కలుగుతుంది. భగవద్గీత కించిదీత గంగాజలలవ కణికాపీత సకృతపేన మురారి సమర్చ క్రియతే తస్య యమేన చర్చ అంటారు శంకర భగవత్పాదులు. భగవద్గీత ఒక్క శ్లోకం చదువుకున్న, గంగాజలాల్ని ఒక్క చుక్క నాలుక మీద వేసుకున్న, చిట్ట చివరికి ప్రతిరోజు మురారి యొక్క అర్చన చెయ్యగలిగిన అటువంటి వాడికి యముడితో చర్చ లేదు అన్నారు. యమధర్మరాజుతో మనకి చర్చ ఎందుకు అంటే ఆయన మనని రమ్మండం, నేను రానండం ఇటువంటివేం ఉండవు. జ్ఞానము చేత తాను ఆత్మ అని తెలుసుకుని అటువంటి అనుభవంలోకి వచ్చి శరీరం పడిపోతున్నప్పుడు సాక్షిగా నిలబడగలిగినటువంటి ప్రజ్ఞ అంకురించాలి అంటే జగద్గురువుగా అర్ధరాత్రి వేళ దీపస్వరూపంగా వచ్చినటువంటి కృష్ణ పరమాత్మ చేత ప్రబోధింపబడినటువంటి భగవద్గీతని అధ్యయనం చేసిన కారణం చేత మాత్రమే నిర్భయత్వము ఏర్పడుతుంది. నిర్భయత్వం కలగడానికి కారణం అద్వితీయానుభూతి, అంటే అద్వైతమునందు నిలబడగలగడం, తనకన్నా రెండవ వస్తువు లేదు అన్న భావన. అలాగే పరమశివుడు జ్యోతిర్లింగంగా ఆవిర్భవించాడు. కృష్ణ పరమాత్మ వచ్చిన శ్రావణ మాసం దగ్గర నుంచి 6 నెలలు లెక్క పెడితే భాద్రపదము, ఆశ్వీజము, కార్తీకము, మార్గశీర్షము, పుష్యము, మాఘము, ఆయన మళ్ళీ ఖచ్చితంగా 6 నెలలు దాటేటప్పటికీ మళ్ళీ బహుళపక్షంలోనే మాస శివరాత్రి, అది మహాశివరాత్రి. మహాశివరాత్రి నాటి అర్ధరాత్రి 12 గంటల వేళ కరచరణాదురు లేనటువంటి లింగస్వరూపంగా జ్యోతిర్లింగంగా ఆవిర్భవించాడు. మళ్ళీ అది దీపమే. అందుకే ఆపాతాళ నభస్థలంత భువన బ్రహ్మాండమా విస్ఫురత్ జ్యోతిస్ఫాటిక లింగమౌళి విలసత్పూర్ణేందు వంతామృతై అస్తోకప్లుతమేకమీశమనిశం రుద్రాను వాకాన్ జపన్ ధ్యాయేత్ ఈప్సిత సిద్ధయే ధ్రువపదం విప్రోభిషించేచ్చివం బ్రహ్మాండ వ్యాప్త దేహా భసిత హిమరుచాభాసమానాభుజంగై కంఠే కాళా కపర్దా కలిత శశికళశ్చండకోదండహస్తా త్రిక్షా రుద్రాక్షమాలా సులలిత వపుష శాంభవా మూర్తిభేదా రుద్రాశ్రీ రుద్రసూక్త ప్రకటిత విభవాన ప్రయచ్చస్తు సౌఖ్యం అంటుంది యజుర్వేదం. ఆయన పాతాళలోకం కింద నుంచి ఆ పై వరకు ఎన్ని లోకాలున్నాయని మనం భావన చేస్తామో అంతకన్నా పై వరకు జ్యోతిర్లింగంగా ఆవిర్భవించాడు. కంటిని తొందరగా ఆకర్షించేది ఏది అంటే దీపమే. ఆయన కూడా పెద్ద జ్యోతిస్తంభంగా పాతాళం కింద నుంచి ఆకాశం పై వరకు భేదించుకుని ఆవిర్భవించాడు. ఆ జ్యోతిర్లింగం యొక్క అనుగ్రహం కలిగితే అజ్ఞానపు చీకట్లు విచ్చిపోతాయి. ఎవరు అజ్ఞానాన్ని పోగొట్టగలడో వాడు ఇవ్వలేనిదన్నది లోకంలో ఉండదు. అందుకే ఆ అజ్ఞానాన్నే పోగొట్టగలిగినటువంటి పరమేశ్వరుడు లోకంలో ఇవ్వలేనిది అన్నది లేదు. అజ్ఞానాన్ని పోగొట్టగలిగిన కృష్ణ పరమాత్మ ఇవ్వలేనిది అన్నది లేదు. అందుకే మీరు చూడండి, దేవతాస్వరూపాలన్నీ కూడా జ్యోతిస్వరూపంగానే ఆవిర్భవిస్తాయి. పరదేవతకి అమ్మవారికి పరంజ్యోతి అని లలితా సహస్రంలో ఒక పేరు. అమ్మవారు కూడా జ్యోతిస్వరూపిణిగానే వెలుగుతూ ఉంటుంది. నిన్న మీతో మనవి చేశా, కేరళ రాష్ట్రంలో అమ్మవారి ఆరాధన చెయ్యాలి అంటే ఒక దీపం వెలిగించి దీపానికే పూజ చేస్తారు. దీపం పెట్టడం, దీపం వెలిగించడం అనేటటువంటి దానికి అంత ప్రాశస్త్యం ఉన్నది. అందుకే ఎవరికైనా అయ్యా మీరు మాకు మహోపకారం చేశారు, ఆ ఉపకారం మీరు చేసి ఉండకపోతే అసలు మా కుటుంబం మంగళప్రదంగా నిలబడి ఉండేది కాదు అని చెప్పవలసి వస్తే ఇంటి యజమానినే రక్షించాడనుకోండి ఒక ఆయన బ్రతుకుతాడు అనుకోలేదు. ఏదో ప్రమాదం జరిగింది, నెత్తురోడిపోతున్న వాడిని తీసుకెళ్లారు వైద్యశాలకి. వైద్యుడు కొన్ని గంటల పాటు శ్రమించి శస్త్రచికిత్స చేసి ఆయన్ని నిలబెట్టాడు. ప్రాణం నిలబడింది, ఆయనకి స్వస్థత కలిగింది. ఆయన భార్య వైద్యుడికి కృతజ్ఞత చెప్పవలసి వచ్చింది. ఏమని చెప్తుంది? అయ్యా మా ఇంటి దీపం నిలబెట్టారండి అంటుంది. ఇంటి దీపం నిలబెట్టడం అనేటటువంటి మాట, దీపం వెలిగించడం అన్న మాట పరమమంగళాలకన్నిటికీ కూడా పరాకాష్ఠ. ఇక ఎంత మంగళము అన్నది చెప్పడానికి మనం నోటితో కుదరకపోతే అయ్యా మా ఇంట దీపం వెలిగించారండి, మా ఇంటి దీపం నిలబెట్టారండి అంటాం. ఆ ఇంట్లో దీపం పెట్టడానికైనా ఓ మనిషిని ఉంచారు అంటారు. ఆఖరికి ఒక ఇల్లు కట్టి దూరంగా ఉండి అద్దెకి ఎవ్వరూ రాకపోతే
దీపం పెట్టడానికైనా ఉచితంగానైనా సరే ఒకరిని ఉండనివ్వండి అంటారు. దీపం పెట్టడం, దీపాన్ని రక్షించడం మనకు అంత గొప్ప విషయం. అందుకే ఈ జాతి గొప్పతనం ఎక్కడుంది అంటే నిధనమైపోతున్న దీపాన్ని కూడా పుల్లతో ఎగదోసి వెలిగించి రక్షిస్తారు తప్ప దీపాలు ఆర్పి సంరంభం చేసుకోవడం, ఉత్సవాలు చేసుకోవడం ఈ జాతికి తెలియని పని. ఇంత కష్టపడి భక్తి టీవీ వారు నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమం చూసిన తరువాతనైనా దీపం యొక్క ప్రాశస్త్యం జాతికి తెలియచెప్పడానికి ఇంత బృహత్ కార్యక్రమాన్ని వారు నిర్వహించిన తరువాతనైనా పెద్దవారు తమ పిల్లల యొక్క పుట్టినరోజులు చేసేటప్పుడు దీపాలు ఆర్పేటటువంటి దుష్ట సంప్రదాయానికి స్వస్తి చెప్తే ఈ దేశం 3 పువ్వులు 6 కాయలుగా శోభిల్లుతుంది. దీపం నిధనమైతే 2 చేతులొడ్డి దాన్ని రక్షించడమే తప్ప దీపం నిధనమైపోతుంటే చూస్తూ ఊరుకోవడం అనేటటువంటిది అసలు మన జాతికి తెలియని విషయం. అందుకే మహాత్ములైనటువంటి వారు వారి రుణం మనం తీర్చుకోలేము అని చెప్తే అసలు అటువంటి వారికి నమస్కారం చేయవలసి వస్తే వారిని దీపంగా చెప్పి నమస్కారం చేస్తాం. వ్యాస భగవానుడు లేకపోతే గురు పరంపర లేదు. వ్యాసోచ్ఛిష్టం జగత్సర్వం, 4 వేదాల్ని విభాగం చేసినవాడు, బ్రహ్మసూత్రములను ఇచ్చినటువంటి వాడు, మహానుభావుడు 18 పురాణములను ఇచ్చినవాడు, పంచమ వేదమైనటువంటి భారతాన్ని లోకానికి అనుగ్రహించినటువంటి వాడు, శుకబ్రహ్మకి జన్మనిచ్చినటువంటి వాడు వేదవ్యాసుడు. సాక్షాత్ నారాయణుడు వేదవ్యాసుడిగా వచ్చాడు. అటువంటి వేదవ్యాసుడు లేకపోతే ఈ జాతి అంధకారం, అసలు చెప్పడానికి ఏమీ ఉండదు. అటువంటి వ్యాస భగవానుడు ఆవిర్భవించాడు కనుక ఆయన చెప్పిన దాన్నే తర్వాత వచ్చినటువంటి గురువులందరూ కూడా చెప్తూ వచ్చారు. అటువంటి వ్యాసుడికి మనందరం ప్రత్యేకంగా సంవత్సరంలో ఆషాఢ శుక్ల పౌర్ణమి తిథి నాడు గురు పౌర్ణిమ అని నమస్కారం చేస్తాం. మన కంటి ఎదురుగుండా ఉన్న గురువులో వ్యాస భగవానుండి చూసి నమస్కరిస్తాం. ఎవరైనా ఉపన్యాసం చెప్తే ఆ కూర్చున్న వేదికని వ్యాసపీఠమని పిలుస్తాం. అంత గొప్పవాడైనటువంటి వ్యాసుడికి నమస్కరిస్తే దీపంతో పోల్చి నమస్కరిస్తాం. నమోస్తుతే వ్యాస విశాల బుద్ధే పుల్లారవిందాయత పత్రనేత్ర ఏనత్వయా భారత తైలపూర్ణ ప్రజ్వాలితో జ్ఞానమయ ప్రదీప అంటాం. ఓ వ్యాస భగవానుడా, నువ్వు చేసినటువంటి మహోపకారాన్ని మేము మరిచిపోలేం. నువ్వు మాకు చేసిన ఉపకారం సామాన్యమైనది కాదు. అందుకే శ్లోక ప్రారంభం దేంతో అంటే నమస్కారంతో ప్రారంభం. ఏదో ఆయన గురించి చెప్పి చివర నమస్కారం చేయడం కాదు, ప్రారంభమే నమస్కారంతో. నమోస్తుతే వ్యాస విశాల బుద్ధే పుల్లారవిందాయత పత్రనేత్ర ఏనత్వయా భారత తైలపూర్ణ. భారతమనేటటువంటి తైలాన్ని పోసి నువ్వు ఒక దీపాన్ని వెలిగించావు. అదిగో ఆ దీపం మాకు పురుషార్థ సమన్వయాన్ని నేర్పి అర్ధకామములను ధర్మంతో ముడివేసి తత్కారణము చేత మోక్షాన్ని ఎలా సాధించుకోవాలో చెప్పినటువంటి పరమాద్భుతమైనటువంటి పంచమవేదమైన మహాభారతాన్ని నువ్వు ఇచ్చి ఉండకపోతే మేమందరం తరించడానికి మార్గం ఎక్కడి నుంచి ఉండేది? కలియుగంలో జీవుల యొక్క ఆయుర్దాయాన్ని లెక్కలోకి తీసుకుని వేద విభాగాన్ని చేసి మాకు అందించావు. అటువంటి వ్యాసుడా, నువ్వు దీపం లాంటి వాడివి. ఓ వ్యాసుడా, నీకు నమస్కరిస్తున్నావు అంటాం. ఒక దీపం నుంచి 2వ దీపం వెలుగుతుంది. దీపము 2గా 3గా 4గా ఆవళి వరుసగా కనపడ్డా దీపము ప్రమిదలు లేదా వాడినటువంటి సమ్మె మారిన సిఖి మాత్రం ఒకటే. అన్నిటిలో ఉన్నటువంటి సిఖి నుండే కాంతి వెదజల్లబడుతుంది. ఒక దీపం వెలిగించినట్టే గురు పరంపరంతా ఏర్పడుతుంది. అందుకే నారాయణుడి దగ్గర ప్రారంభం చేసి పద్మభువం వశిష్టం శక్తించ తత్పుత్ర పరాశరంచ వ్యాసం శుకం గౌడపాదం మహాంతం గోవిందపాదంచ, అక్కడి నుంచి గోవింద భగవత్పాదుల నుంచి శంకర భగవత్పాదులు, పద్మపాదాచార్యుల వారు, హస్తామలకాచార్యుల వారు, తోటకాచార్యుల వారు, ఇలా గురు పరంపర అంతా కొనసాగి వస్తూ చివరికి భారతదేశంలో నిరంతర ధర్మ ప్రబోధం చేసి జాతిని అజ్ఞానమునందు మునిగిపోకుండా రక్షించడానికి ఆ శంకర భగవత్పాదులు తూర్పున జగన్నాథులో గోవర్ధన పీఠము పడమ తనకి సంతానాన్ని అనుగ్రహించమని అడిగేటప్పుడు ఒక అద్భుతమైనటువంటి పద్యం చెప్తుంది. చెప్పి వేద హృదయాన్ని ఆవిష్కరిస్తుంది.
తన ధర్మ పత్ని వలనను మునుకొని తా పుత్ర రూపమునబుదయించున్ దీపించిన దీపముచే దీపము రెండు కాది శిఖి ఒకటయ్యున్ అని అడిగింది కశ్యప ప్రజాపతిని. ఓ కశ్యప ప్రజాపతి, నేను నీ ధర్మపత్నిని, నీ వలన నాకు సంతానం కలగాలి. ఇవాళ ఆకలేస్తే నా ఇంట ఏ కారణం చేతనైనా అన్నం లేకపోతే నా భార్య అన్నం వండి పెట్టడానికి ఆ రోజున ఏ కైలాస గౌరి నోముకో వెళ్ళి తొందరగా ఇంటికి రాకపోతే పక్కింట భోజనం చేస్తే దోషం లేదు. నాకు దాహం వేస్తే ఓ నూతిలో నీళ్లు తోడుకుని తాగితే తప్పు లేదు. నేను స్నానం తొందరగా చేయవలసి వస్తే పక్కనున్న పంటకాలవలో మునిగితే తప్పు లేదు. తేజస్సుని నిక్షేపించవలసి వచ్చినప్పుడు ధర్మపత్ని ఎందు తప్ప వేరొకరి ఎందు నిక్షేపించడానికి వీలు లేదు. అదే చెలియలి కట్ట. విశ్వనాథ సత్యనారాయణ గారు ఈ వేద హృదయాన్ని ఆవిష్కరించడానికే పురుషుడు ఎంత శక్తివంతుడైనప్పటికీ హద్దు దాటడానికి వీలు లేదు. ధర్మేచ అర్థేచ కామీచ నాతి చరామి, అది ఈ దేశం యొక్క గొప్పతనం. అందుకే 1000 పడగలు అని మహానుభావుడు మనకు ఒక సాంఘిక నవల రూపంలో వేద హృదయాన్ని ఆవిష్కరించారు. 999 పడగలు చితికిపోయిన వివాహ వ్యవస్థ, వైవాహిక వ్యవస్థ ద్వారా ఒక స్త్రీకి ఒక పురుషుడు, ఒక పురుషుడికి ఒక స్త్రీ, చావో రేవో జీవితం వాళ్ళతోటే. అది సనాతన ధర్మం యొక్క గొప్పతనం. తప్ప భార్యని భర్త విడిచిపెట్టడం, భర్తని భార్య విడిచిపెట్టడం, విడిచిపెట్టి తిరగడం అనేటటువంటి మాట ఈ దేశానికి తెలియదు. యథార్థమునకు ఈ జాతికి విడాకులన్న మాట లేదు. ఎందుచేత నేను ఈ మాట అంటున్నానంటే, శ్రీరామాయణం బాలకాండలో అహల్య చెయ్యరాని దోషం చేసింది. గౌతమ మహర్షి విడిచిపెట్టాడా? సంస్కరించుకున్నాడు, తపస్సు చేయించాడు. ఏ ఆహారం తినడం వల్ల నీ ఎందు రజోగుణ తమోగుణ ప్రకోపం కలిగి చెయ్యకూడని పని చేశావో ఆ ఆహారాన్ని విడిచిపెట్టు అని నువ్వు తప్యంతి భస్మశాయిని విశేషమైన తపస్సు చెయ్యి, బూది చేత కప్పబడతావు, ఆహారాన్ని కూడా విసర్జించు. ఒకనాడు పతితపావనుడైనటువంటి రామచంద్రమూర్తి దర్శనం కలుగుతుంది. నీవు చేసినటువంటి పాపము తొలగిపోతుంది, నిన్ను నేను మళ్ళీ చేపడతానన్నాడు. రామానుగ్రహం కలిగి రామచంద్రమూర్తి దర్శనమైంది. ఆవిడ పాపము నుండి విముక్తురాలైంది. వెంటనే గౌతమ మహర్షి వచ్చి అహల్యని స్వీకరించారు తప్ప దోషం చేశారని అహల్యని విడిచిపెట్టారు అని రామాయణంలో ఉందా? విడాకులన్న మాట ఈ జాతికి తెలియదు. భర్తుక్కిల పరిత్యాగో నృశంసః కేవలం స్త్రియా సభవత్యన కర్తవ్యం మనసాపి విగర్హితం అంటాడు అయోధ్యకాండలో రాముడు. భర్తని భార్య విడిచిపెట్టడం, భార్యని భర్త విడిచిపెట్టడం నృశంసః, అసహ్యకరమైన విషయం. ఆ పరమ ధర్మమేది? పురుషుడు ఒక స్త్రీని చేపడితే ఆమెతోడిదే జీవితం, స్త్రీకి పురుషుడితోడిదే జీవితం. అందుచేత అంటుంది దితి కశ్యప ప్రజాపతితో, నీ వలన నాకు సంతానం కలగాలి. ఆ సంతానం ఎటువంటిదై ఉండాలి? నీవు నీ తేజస్సుని నా యందు నిక్షేపిస్తే ఆత్మావై పుత్రనామాసి. కశ్యప ప్రజాపతే నా కడుపున మళ్ళీ కొడుకుగా వస్తాడు. ఆ కొడుకు తిరుగుతుంటే శ్రీరామాయణంలో రామచంద్రమూర్తి యవ్వనంలో ఉండి నల్లని ముంగురులతో నడిచి వస్తుంటే అంతఃపుర గవాక్షంలో నిలబడినటువంటి దశరథ మహారాజు తన చిన్నతనంలో తాను నడిచి వస్తున్నప్పుడు ఎలా ఉండేదో అలా తన ప్రతిబింబాన్ని కొడుకులో చూసుకుని మురిసిపోయాడు. అలా నీ రూపాన్ని నేను కొడుకుగా కని నీకు అందించాలి, అది నా హక్కు. అందుకే దీపించిన దీపముచే దీపము రెండు కాదు సిఖి ఒకటయ్యున్. ఒక దీపం ఇంకో దీపాన్ని వెలిగిస్తుంది. ఇప్పుడు ఈ ప్రమిద పక్కన ఆ ప్రమిద పెడతాం, 2 దీపాలు కనపడతాయి. కనపడడానికి 2 ప్రమిదలు, రెండిటిలో 2 రకాల తైలాలు పోశారు. ఒకటి ఆవునీతి దీపం, ఒకటి నువ్వుల నూనె దీపం. అయితే మాత్రం రెండిటి యొక్క సిఖి ఆ అగ్నిహోత్రం మాత్రం ఒకటే, రెండిటి ధర్మం ఒక్కటే. అందుకే గురు పరంపర దీపావళిగా ఎలా నడుస్తుందో వంశక్రమం కూడా దీపావళిగా ఒక దీపం నుంచి ఇంకొక దీపం వెలగాలి. అందుకే ధర్మం మాత్రం అంతర్లీనంగా అలాగే కొనసాగుతూ ఉంటుంది. తండ్రి ఎలా ప్రవర్తించాడో, ఎలా సింహాసనాన్ని అర్చన చేశాడో, ధార్మికంగా తన తండ్రి ఎలా బ్రతికాడో అలా తండ్రిని చూసి నేర్చుకున్నటువంటి కొడుకు అదే ధర్మాన్ని పాటించి తనని కన్నటువంటి తండ్రి ఉన్నతమైనటువంటి లోకాలని పొందడం కోసమైనటువంటి ధార్మికమైనటువంటి జీవితాన్ని అవలంబిస్తాడు. ఇది ధర్మము. ఈ కొనసాగవలసినటువంటి ధర్మానికి అంతటికీ కూడా దేని చేత సంకేతిస్తారు అంటే దీపము చేత సంకేతిస్తారు.
దీపము కన్నా మంగళప్రదమైనటువంటి వస్తువు సనాతన ధర్మంలో వేరొకటి లేదు. మనకి రామాయణం చదివితే ఏ పవిత్రమైనటువంటి వస్తువు కనపడుతుందో ఆ వస్తువుకి ప్రదక్షిణం చెయ్యకుండా కూర్చోకూడదు. మీరు వచ్చి నన్ను ఈ వేదిక మీద కూర్చోమన్నారనుకోండి, నేను ఇలా వచ్చి దీని మీద కూర్చుంటే వీడికి శాస్త్రజ్ఞానము లేనివాడు అని పిలుస్తారు. ఈ వేదిక మీద కూర్చున్నారు అంటే ఇన్ని వేల మంది బయట నిలబడి ఉండగా మీరొక్కరు వేదిక మీదకి వచ్చి కూర్చున్నారు అంటే ఈ వేదికకు ఒక పవిత్రత ఉంది. ఈ వేదిక మీద కూర్చునే ముందు ప్రదక్షిణంగా వచ్చి కూర్చోవాలి, చుట్టూ తిరిగి వచ్చి కూర్చోవాలి. రామాయణం చదివితే రామచంద్రమూర్తి మనకి నేర్పుతారు. లాజలు కనబడితే, హోమద్రవ్యం కనబడితే, ఆవు నెయ్యి కనబడితే, అక్షతలు కనబడితే, పుష్పాలు కనబడితే తన ఎడమ భుజాన్ని అటువైపు ఉంచి వెళ్ళరు. దానికి ప్రదక్షిణంగా వెడతారంటే కుడి భుజాన్ని అటువైపుకు ఉండేటట్టుగా చూసుకుంటారు. విరాట పర్వంలో అర్జునుడు ఉత్తర కుమారుడితో అంటాడు, నువ్వు నా రథం నడిపేటప్పుడు నా గురువైన ద్రోణుడు కానీ, మా వంశానికి పెద్ద అయినటువంటి భీష్మాచార్యుల వారు కానీ ఎప్పుడూ నా ఎడం భుజం వైపుకి రాకూడదు, వారు నా కుడి భుజం వైపే ఉండాలి. అలా ఉంచడం శిష్యుడిగా గౌరవాన్ని ఆవిష్కరించడం. ఒక్కొక్క ప్రతినిధి చేత, ఒక్కొక్క సంకేతం చేత మనం ఒక గౌరవాన్ని ఆవిష్కరిస్తాం. 3 రంగుల జెండా ఎగరేస్తే మొత్తం కొన్ని కోట్ల మంది భారతీయులమందరం లేచి నిలబడి నమస్కారం చేస్తాం. సర్వసత్తాక ప్రజాస్వామిక గణతంత్ర రాజ్యమైనటువంటి భారతదేశపు సార్వభౌమాధికారమంతా జాతీయ పతాకమునందు నిక్షేపించి దాన్ని సంకేతంగా తీసుకుని పతాకం వెలిగితే అందరం లేచి నమస్కరిస్తున్నట్టే కొన్ని సంకేతములకు, కొన్ని పదార్థములకు విశేషమైన ప్రాముఖ్యత ఉంటుంది. పూల పాత్ర కనపడింది అంటే గౌరవిస్తాం. ఒక పెరుగు పాత్ర, ఆవు పాలు ఇటువంటివి కనపడ్డాయంటే మంగళప్రదమైనటువంటి వస్తువులు, వాటికి గౌరవిస్తాం. అన్ని వస్తువులలోకి అత్యంత మంగళప్రదమైన వస్తువు ఏది అంటే దీపం. అందుకే ఏ కారణం చేత ఇంట దీపం లేని రోజు ఉండకూడదు. ఒకవేళ ఏ కారణం చేతనైనా తాను ఇంట దీపం పెట్టడానికి అవకాశం లేకుండా ఇల్లు విడిచిపెట్టి వెళ్ళవలసి వస్తే పూర్వకాలంలో ఇంటి పురోహితుణ్ణి నిమంత్రణం చేసి, అయ్యా నేను ఇన్ని రోజులు బయటికి వెడుతున్నాను కాబట్టి మీరు ఇంట్లో దీపారాధన చేసి బెల్లంగడ్డ నైవేద్యం చేయండి అని చెప్పేవారు. ఒకవేళ ఏ కారణం చేతనైనా ఒక సంవత్సరంలో ఇంట్లో వెలగవలసినటువంటి దీపం వెలగకుండా ఉండిపోయినటువంటి దోషం పరిహారము కావాలి అంటే కార్తీక మాసంలో వచ్చేటటువంటి పౌర్ణమి తిథి నాడు గుత్తి దీపాన్ని వెలిగిస్తే ఇంట దీపం వెలగనటువంటి దోషం ఉంటే ఆ దోషము పరిమార్చబడుతుంది. అందుకే మిగిలిన రోజుల్లో ఒక దీపం వెలిగిస్తారు, లేదా ఆవళి అని దీపాల వరుస పెడతారు. ఒక్క కార్తీక పౌర్ణమి వస్తే మాత్రం ఆ ఒత్తులన్నిటినీ కట్టగా పెట్టి 365 ఒత్తులు చేసి నీతిలో ముంచి దీపం వెలిగిస్తారు. ఆ ఒత్తులు కట్టగా వెలిగించినటువంటి కారణం చేత ఒకనాడు ఇంట్లో దీపం పెట్టనటువంటి దోషం ఏదుందో ఆ దోషము పరిహారం అవుతుంది.